అనగా అక్కడ. అందుకని మీరు సస్టైన్ చేయడానికి దాన్ని అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో నేను ఎక్కడే ఉన్నా అని చెప్పా, ఎక్కడికి వెళ్ళలేదని చెప్పా, ఆర్జీవీడన్లోకి పోలీసులు అసలు రాలేదు అని చెప్పా, అప్పుడైనా వెళ్ళి అడిగారా? అడగల. అది ఎందుకు? మీరు ఇది ఎప్పుడైనా ఫుల్ స్టాప్ పెడితే మీకు తర్వాత కథ ఉండదు. అందుకని సస్టైన్ చేయడానికి లాగుతారు. దిస్ ఇస్ వాట్ సినిమా లాంగ్వేజ్ లో కథ లాగడం అంటే ఇదే. కథ లాగడం అంటే అది సెకండ్ హాఫ్ లో లాగుతారు. అది అయితే సార్ ఇంకొకటి సార్, ఇన్ జనరల్ గా అవన్నీ డౌట్లే తప్పితే దెర్ ఆర్ నో క్వశ్చన్స్ ఎట్ ఆల్. మీరు వ్యూహం సినిమా తర్వాత నేను ఇంకా పొలిటికల్ సినిమాలు చెయ్యను అని చెప్పి ఒక మాట అన్నారు. ఎందుకన్నారండి ఆ మాట? అప్పటికి ఏమీ లేదు కదా. అప్పుడు నాకు బేసిక్ గా ఐ వాజ్ వెక్స్డ్ విత్ ఆల్ దిస్ సెన్సార్ డీలేస్, ఇది అది పెట్టి వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి, అంటే వాటిని డీల్ చేయడానికే నాకు టైం సరిపోవట్లేదు. ఐ సడన్లీ గాట్ వెక్స్డ్. అంటే మీరు కాంప్లెక్సిటీ మీరు ఒకటి చేయలేనప్పుడు దానికి విపరీతమైన మీకు ఏదైతే ప్లెజర్ వస్తుందో దానికి కౌంటర్గా అన్నిసార్లు సినిమా పోస్ట్పోన్ చేసేసి అది కట్ చేయమండి పేర్లు ఇది ఇలాంటి హెడేక్స్ అన్ని నాకు వెక్స్ అయిపోయింది ఆ టైంలో. దాని వల్ల చెప్పేది నేను ఇది 100% మీ తాలూకు పాయింట్ని మీ మాటని నేను ఒప్పుకుంటా. ఎందుకు ఒప్పుకుంటానంటే దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. మీరు అప్పుడు కూడా నేను ఇంకా తెలుగులో సినిమాలు చేయను, ఈ సెన్సార్లతో నాకు పడట్లేదు, అసలు వేస్ట్ సెన్సార్ బోర్డు అని చెప్పి అప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు నేనే ఆ ఇంగ్లీష్లో కంటెంట్ నేను రాశాను, యాడ్ ఇచ్చారు మీరు ఆంధ్రజ్యోతి. ఓకే, సో నౌ దట్ మీరు సెన్సార్ వాళ్ళతో విసిగిపోయి ఆ మాట నేను అన్నాను అన్న మాటని 100% నేను ఒప్పుకుంటాను. అండ్ బికాస్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఆల్ పీపుల్ విల్ కమ్ టు నో అబౌట్ ఇట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంటే వాజ్ దేర్ ఎనీ సిగ్నల్ టు యూ అట్ ద టైమ్? మీకు అబ్జర్వేషన్స్ ఉన్నాయి, మీరు మాట్లాడరా అని పక్కన పెట్టండి. అంటే వాజ్ దేర్ ఎనీ సిగ్నల్ టు యూ దట్ వైఎస్ఆర్సీపీ వాజ్ గోయింగ్ టు లూజ్ ద గేమ్? అబ్సల్యూట్లీ నాకు లేదు. ఇంకోటి నేను చాలా క్లియర్ గా చాలా సార్లు ఏం చెప్పానంటే, గవర్నమెంట్స్ మీద నాకు బిలీఫ్ లేదు, ఓటింగ్ సిస్టమ్ మీద నాకు బిలీఫ్ లేదు, నా లైఫ్లో ఎప్పుడు ఓట్ వేయలేదు, ఏ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నేను ఎప్పుడు చూపించలేదు అని చెప్పాను. చాలాసార్లు చెప్పాను, యోగప్పుడు కూడా చెప్పాను. మీరు అది చెప్పారు. వైసీపీ పార్టీ ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు అని చెప్పాను. కేవలం స్టోరీ ఎలిమెంట్ జగన్ గారి క్యారెక్టర్ మీద మాత్రమే తీశాను. వైసీపీ పరిపాలన ఎలా ఉందో నాకు తెలియదు అన్న, బాగుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను పట్టించుకోలేదు. నేను ఇక్కడ ఒక పాయింట్, బికాస్ యూఆర్ బోల్డ్ పర్సన్ టు ఆన్సర్ దిస్. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మీతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ఇంటర్వ్యూలో మీరు మాట అన్నారు, అది చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చాలా బాగా చేశారు కదండి అంటే, మరి ఎందుకు పోయింది ఎలక్షన్ అని స్ట్రైట్ పాయింట్ బ్లాంక్ లో నన్ను అడిగారు. అంటే యూ హ్యావ్ దట్ అబ్జర్వేషన్ ఆన్ ద గవర్నెన్స్. Observation of governance is different, but my belief in the Socrates philosophy that nobody knows nothing is a point. But Donald Trump Kamala Harris election lo all mainstream polls gave either a knife edge kind of a thing or a clear win for Kamala Harris. Exact opposite వచ్చింది. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ వచ్చింది. మీరు ఎంత తెలివివాళ్ళైనా ఎంత అబ్జర్వేషన్ ఏ ఉన్నా సరే ఐ కాంట్. ఇప్పుడు నేను మీకన్నా తెలివైన నేను అనుకోవచ్చు, మీకన్నా నాలెడ్జ్ ఉందని కూడా అనుకోవచ్చు, కానీ మీ మనసులో ఏముందో నా వల్ల కాదు చెప్పడం. అది నేను చెప్పేది. అదే అంటే అది దట్ ఈస్ ద పాయింట్. అది ఎక్కడైనా ఎవరికైనా అప్లై అవుతుంది, ఎవరికైనా ఏ ఏరియాలోనైనా అప్లై అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఇన్ జనరల్ గా అంటే అప్పుడు కూడా మీరు ఎప్పుడైతే నేను ఇంకా పొలిటికల్ సినిమాలు తీయనని మీరు అన్నారో, దానికి బిహైండ్ గా మీకున్నది యు ఆర్ వెక్స్డ్ అప్ విత్ ది సెన్సర్ డిపార్ట్మెంట్, ఈ డిలేస్ ఇన్ గెటింగ్ ది సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. ఓకే, కానీ అక్కడే ఏమైందంటే వరం గారు ఎక్కడో సెన్స్ చేశారు, కానీ అదే అందుకే వైఎస్ఆర్సీపీ అనేది రావట్లేదు. దిస్ ఈజ్ అనదర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఇప్పుడు అప్పుడు అన్నాను కాబట్టి ఇది అంటున్నారు, ఇదే ఇప్పుడు అన్నాను అనుకోండి భయపడి పోయాడు అంటారు. సో మీరు ఎప్పుడు ఏమి ఎక్కడన్నా దానికి కావాల్సిన అర్థాలు వేరే వాళ్ళు వేరేగా తీస్తారంటున్నారు. ఎప్పుడైనా ఉంటుంది సార్, మీలాంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి, అదే ఇందాక లక్ష్మణుడు నవ్వులాగే ఉంటుంది. కాన్స్పిరసీ థియరీ అనేది చాలా నచ్చుతుందండి ఆడియన్స్ కి, ప్రజలకి జనరల్ గా క్లియర్ కట్ గా కనిపిస్తుంది, ఎప్పుడు ఎవడో నమ్మడు, దాని వెనకాల ఉద్దేశం, పక్కన ఉద్దేశం, ఈ పక్కన ఉద్దేశం అలాంటివి చూస్తారు. అది మనిషి నేచర్. అది ఎంటర్టైన్మెంట్ డ్రామా క్రియేట్ చేసుకోవాలి, ఎప్పుడు వేరేది నమ్మటానికి ట్రై చేస్తారు. వేరేది అంటే ఎందుకంటే వాడి తెలివి పెట్టచ్చు. మీరు డైరెక్ట్ గా చెప్పేస్తే నా తెలివి ఉంది, అప్పుడు మీరు డైరెక్ట్ గా చెప్పేసింది లేదు, దాంట్లో వేరే ఉద్దేశం ఉంది అని అనుకుంటే నాకు కూడా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇప్పుడు మీ దానికి ఎక్కువ దీన్ని గేరప్ చేసింది
ఇంటెన్సిఫై చేసింది ఏంటంటే సార్, ఇప్పుడు మీరేమో యు ఆర్ ట్రయింగ్ టు ఎన్లైటన్ ద పీపుల్ హూ హ్యావ్ మిస్అండర్స్టూడ్ ది టోటల్ సెనేరియో. ఎవరికి ఏ రకమైన ఇంకో రకమైన అపోహలు కానీ రాంగ్ ఒపీనియన్ లేకుండా మీరు ట్రై చేస్తున్నారు. ఇది యూఆర్ ఎట్ లెంత్ యూఆర్ స్పీకింగ్ టు ద లాయర్స్, అవన్నీ టెలికాస్ట్ అవుతున్నాయి. అండ్ యూఆర్ గోయింగ్ టు ఇంటర్వ్యూస్ నౌ లైక్ నౌ మీరు ఇస్తున్నారు. కానీ ఈ మధ్య పోసాన్ మురళి, నేను నాకొద్దు, నా కుటుంబమే నాకు ముఖ్యం, నేను ఇంకా అస్సలు బాబోయ్ రాజకీయాల్లోకి వెళ్ళను, నాకు సంబంధం లేదు, కానీ జగన్ అంటే నాకు ఇష్టం అన్న మాట అనడంతో మీ ఇద్దరివి దాదాపుగా యువర్ స్టైల్ ఈజ్ అకాడమిక్, టోటలీ యువర్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ అకాడమిక్, వెదర్ యూ మేక్ ఎ ఫ్లాప్, వెదర్ యూ మేక్ ఎ హిట్, అది మీరు వేరే. బట్ ఇక్కడ పోసాని కృష్ణమురళి మాట్లాడిన దానికి మీ దానికి చాలా ఇన్ డిఫరెంట్ నేచర్స్ హ్యాడ్ ఎ సెంబ్లెన్స్ బిట్వీన్ ది టూ. నేను నిజంగా చూడలేదండి. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఫర్ సమ్వన్ వెన్ ఐ డు నాట్ నో వాట్ ఈస్ డైరెక్ట్ మీరు ఏది ట్యాప్ చేసినా తన స్టేట్మెంట్లు ఉన్నాయి. మొన్నటి వరకు ఈ వాస్ రూడ్ ఇనఫ్. ఇప్పుడు మీలాగా ఏదో కొమ్ములు ఎద్దు మొహాలు పెట్టడము, బఫెలో ఫేసెస్ పెట్టడము, లేకపోతే రంగులు హీరో అని మీరు అనడము, అవన్నీ చాలా ఆన్ ఏ మైల్డర్ లెవెల్. బట్ అవే మనోభావాలని దెబ్బతీయచ్చు. ఇప్పుడు మీరంటే నాకు చాలా ఇష్టం సార్, మీకు కోతి మొహం పెట్టో లేకపోతే కోతి చేతులు పెట్టో దానికి మీ మొహం పెట్టారు అనుకోండి, ఐ డెఫినెట్లీ గెట్ అఫెండెడ్. అరే వర్మ గారికి ఎందుకు ఇలా పెట్టారు, ఇది కరెక్ట్ కాదు కదా, సచ్ ఏ జీనియస్ డైరెక్టర్ అని నాకు ఫీలింగ్ వస్తుందండి. లైక్ మీ మెనీ మిలియన్స్. ఇక్కడ మీరు దీన్ని హౌ డు యూ ఆన్సర్ దిస్ అండి? ఆన్సర్ వాట్? ఇప్పుడు పోసాన్ మురళి ఇలా మాట్లాడాడు, నేను చెప్తున్నా కదా ఏం మాట్లాడాడు. పోసాన్ మురళి ఇలా మాట్లాడాడు, మొన్నటి వరకు నానా బూతులు తిట్టాడు, నానా బూతులు. ఇంకా నేను అదే అన్నాను. ఇప్పుడు గ్రేడేష్ మీరు ఏ మేనర్ లో చేశారు, ఎంత క్వాంటిటీలో చేశారు అనేది కూడా సబ్జెక్టు. అది ఎవరు దాన్ని బట్టి అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధరు ఎన్టీ రామారావు గారిని బట్టలు లేకుండా వేసిన కార్టూన్స్ ఉన్నాయి. అవును, ఈనాడులో. ఎన్టీ రామారావు లాంటి మనిషిని బట్టలు లేకుండా నేకెడ్ గా చేసి మీరు కార్టూన్ వేస్తే అది మీ ఆ టైంలో మేము అఫెండ్ అయ్యమా? లేదు. ఎందుకంటే కార్టూన్ అనేది ఎక్సాజరేషన్ బియాండ్ నార్మల్ లిమిట్స్ అనేది. అవునండి. ఎన్టీ రామారావు ఫ్యాన్ అయినా కూడా నేను ఆ కార్టూన్ ఎంజాయ్ చేసేవాడిని, ఎందుకంటే దాంట్లో ఉన్న ఆర్ట్ని. అది 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 నా పాయింట్. అవునండి. ఇప్పుడు మ్యాడ్ మ్యాగజైన్ అని గ్రేటెస్ట్ హ్యూమర్ మ్యాగజైన్ ఇన్ ద వరల్డ్, అంటే నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ మ్యాగజైన్. దాంట్లో నా ఫేవరెట్ ఫిల్మ్స్ని అటు సెటైరైజేషన్తో అసలు నవ్వలేక చచ్చిపోయాను నేను. అంటే అది అలా చూడొచ్చు అనేది నాకు ఒక పెద్ద ఇది వాట్ ఎవర్ ఇట్స్ కాల్డ్. అదే మీరు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి మీద శంకర్ కార్టూన్స్ వేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారే ఫోన్ చేసి చెప్పేవారంట, చాలా బాగుంది వేసిన కార్టూన్, నేను చూసానని చెప్పి. సో అది ఉన్నదండి. రామారావు మీద వేసిన కార్టూన్స్, శ్రీధర్ వేసిన కార్టూన్ అసలు ఏ పేపర్ లో ఎవరి మీద ఎప్పుడు ఎవరు వెళ్ళా వరల్డ్. నాకు నా బ్లాగ్ లో అక్కడ ఒక ఆర్టికల్ రాశాడు, రామ్ గోపాల్ వర్మ చచ్చిన తర్వాత అని. లైన్ చూస్తే వెరీ అఫెన్సివ్ లైన్ అది. కానీ అంటే ఇట్ ఈస్ అన్ ఐడియా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ బతుకున్నప్పుడు ఇలా అంటున్నాడు, పోయిన తర్వాత ఏం మాట్లాడతారు ఆడి గురించి అని వాడి ఊహలో ఏదో రాశాడు ఒకటి. ఆడి కాంటెక్స్ట్ ఏంటి, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అంటాం కదా మనం, సామెత ఉంది కదా. అది దానికి రీజన్ ఏంటంటే పోయినోడు మనకి థ్రెట్ కాదు. థ్రెట్ అంటాడు ఏదో కొట్టేస్తాడా లేకపోతే మన డబ్బులు పట్టుకుపోతాడని కాదు. సంథింగ్ అబౌట్ హిస్ ఎగ్జిస్టెన్స్ బాదర్స్ యు ఏదో విధంగా. ఎప్పుడైతే మీరు ఎగ్జిస్టెన్స్ పోయినప్పుడు మీకు రిలీఫ్ వస్తుంది కాబట్టి మీకు అతని మీద నెగిటివ్ ఫీలింగ్స్ ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎంతో కొంత వాటి పాజిటివ్సే గుర్తుంచుకుంటారు మాట్లాడినప్పుడు. ఇది కళ్ళు అంటారు. యా. సో ఐ థింక్ మీరు అంటే ఆ కార్టూన్ ద్వారా దాని వాడు అన్న ఉద్దేశం ఏంటి అని చూడాలి కానీ లిటరల్ గా తీసుకోకూడదు అన్న. దట్ ఈస్ వాట్ జార్జ్ ఆర్వెల్స్ యానిమల్ ఫార్మ్. అయితే ఇందులో ఇంకో పాయింట్ ఉన్నది సార్. ఇట్ ఈస్ ఏ పాపులర్ opinion వైరలింగ్ ఆన్ ద సోషల్ మీడియా. మీరు ఈజ్ దెర్ ఎనీ ఛాన్స్ మీరు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ కి మళ్ళీ దగ్గరయ్యే అవకాశం గాని ఆలోచన గాని? సార్ నేను అబ్సల్యూట్ గా నా లైఫ్ లో ఎప్పుడు పొలిటికల్ వాళ్ళకి దగ్గర అవడానికి ఎప్పుడు నేను ట్రై చేయను. ఈవెన్ వ్యూహం అప్పుడు కూడా సబ్జెక్ట్ మ్యాటర్ అది కాబట్టి నేను మైట్ హావ్ మెట్ సమ్ పీపుల్ సమ్ టైమ్.
అవును. నేను అసలు పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు చాలా సార్లు స్క్రీన్ చేసి చెప్పాను, ప్రజా సేవ చేయటం అనేది ఇన్కంపాటబుల్. ఐ బిలీవ్ ఇన్ ఐన్ రాండియన్ ప్రిన్సిపల్ of basically I'm against altruism. Altruism is a fundamental tenet of praja seva. Yes, altruist. Yeah, altruism. I'm not an altruist. Altruist కానుడు పాలిటిక్స్ లోకి వెళ్ళడం అనేది మీనింగ్లెస్ పాయింట్. అది అప్పుడు మీరు ఏమంటారు, అది లేనప్పుడు ఎందుకు తీసారు సినిమా అంటారు. ఇప్పుడు నేను అండర్ వరల్డ్ సినిమా తీస్తే గ్యాంగ్స్టర్ అయినట, లేకపోతే గ్యాంగ్స్టరిజం ని ప్రమోట్ చేసినట్ట, ఏంటది మీనింగ్? సబ్జెక్ట్ మ్యాటర్ అది. As a filmmaker, whatever catches my interest, I try to reflect to the best extent of my capacity possible to create a certain entertaining piece of work. That is my definition of what I am. Exactly, sir. Yeah. I completely honor what you said because you belong to absolutely a different slot. మీ థింకింగ్, మీ తాలూకా హైపోథెటికల్ నేచర్ అనండి, లేకపోతే మీ తాలూకా అవన్నీ వెరీ డిఫరెంట్ స్కూల్. మీరు వెరీ డిఫరెంట్ స్కూల్. బట్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ పొలిటికల్ ఇంబ్రోగ్లియో, ఈ రాజకీయ గందరగోళం అనే అంచు మీద మీరు ఎప్పుడైతే నిలబడ్డారో, మీ తాలూకా ఫిలాసఫీస్, మీ తాలూకా రిఫైన్డ్ అప్రోచ్ టు లైఫ్ ఆర్ సబ్లైమ్ యాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా దే డు నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ అండ్ యూ విల్ బి 100% డ్రాగ్డ్ ఇన్ టు దట్ bottomless pit of criticism and controversy. That is what exactly happened now. I am dragged and I don't agree with that. Endukante because to drag me, I need to be allow myself to be dragged. Nenu daniki effect ayinappudu, then you can use the word dragged. I am not affected, you know, because ఇప్పుడు దావలు వచ్చి మనం కొడుతున్నాను అనుకోండి, maybe momentally you might feel an irritation a particular time లో. But I don't think that download are wrong అన్న, ఎందుకంటే they're part of the same ecosystem అన్నాను. Of course. అది నేను అలా చూస్తాను. No, మీ తాలూకా స్పెక్ట్రమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా లార్జ్ అండి, చాలా బ్రాడ్. మీరు ఎవరెవరు చెప్తున్నారు? లాట్ ఆఫ్ పీపుల్ మస్ట్ హావ్ నాట్ హెర్డ్ దట్. యానిమల్ ఫార్మ్ గురించి జార్జ్ వెల్ రాశాడు, 1984 అని ఒక నవల్ రాశాడు, 48 లో రాశాడు, 84 నావల్. ఇవన్నీ హౌ మెనీ పీపుల్ నో దట్? ఇప్పుడు మీదంతా మీ తాలూకా ఆలోచనలు అవన్నీ వేరే బాబు, మా ప్రభు. ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇక్కడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ రాజకీయ వాతావరణం అక్కడ మారడం, ప్రభుత్వాలు మారడం, మీకు ఎక్కడ హింట్ అనిపించలేదండి మీ అబ్జర్వేషన్ లో? వైఎస్ఆర్ జగన్ ఈస్ గోయింగ్ టు లూజ్ అండ్ దే ఆర్ కమింగ్ ఆన్ ఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. టు స్టార్ట్ విత్, నేను ఎప్పుడు అసలు దాని గురించి నా లైఫ్ లో ఎప్పుడు ఆలోచించలేదు. ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు గెలవరని. అది సేమ్ రీజన్. ఎందుకు? ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ నో మ్యాటర్ హూస్ గవర్నమెంట్ అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను. నేను నా ఏజ్ కి అట్లీస్ట్ 14-15 గవర్నమెంట్ చూసుంటాను కదా. నాకు ఏ గవర్నమెంట్ వచ్చినా నా లైఫ్ స్టైల్ కానీ, నాకు తెలిసిన వాళ్ళ లైఫ్ స్టైల్ మారటం అనేది ఇంతవరకు చూడలేదు. సో అప్పుడైతే వచ్చినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ లాగా అవుతుంది, కానీ గవర్నమెంట్ లో ఎవరు ప్రైమ్ మినిస్టరా, ఎవరు చీఫ్ మినిస్టరా, ఎవరు ఎమ్మెల్యే ఏమీ డిఫరెన్స్ పడదని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను. అందుకని నేను పట్టించుకోను. మీరు అంటే దిస్ ఈస్ క్వైట్ వియర్డ్ గా ఉంది సార్ ఈ స్టేట్మెంట్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ మారినప్పుడు నేషనల్ బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి, లాట్ ఆఫ్ రిఫార్మ్స్ కంట్రీలోకి వచ్చినాయి. టాప్ యాంగిల్ లో ఓవరాల్ గా వచ్చిన ఎఫెక్ట్ ఇస్ డిఫరెంట్, వన్ ఇండివిజువల్స్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. అందరికీ కలిపి ఒకటి జరిగింది అనుకోండి, దాని మీద మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం రాదు. అట్ విల్ బి కంప్లీట్లీ డిసిపేటెడ్. అంటే ఇప్పుడు నేను సపోజ్ మీరు మీ లివింగ్ మెమరీలో ఫలానా, ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాయి మీకు సర్కమ్స్టాన్షియల్ థింగ్స్ కూడా మారుతాయి. కోవిడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, అప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఫలానా వేరే వాళ్ళు ఉంటే సీఎం బెటర్ అయ్యేదా లేకపోతే వేరేగా అయ్యేదా, అది దట్ ఈస్ డిబేటబుల్. బట్ ఓవరాల్ గా అందరూ కూడా దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ద పీపుల్. వాళ్ళ దాంట్లో వాడి పర్సనాలిటీ మారచ్చు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంత ఇరిటేటింగ్ పర్సనాలిటీ అని చాలా మంది నమ్ముతారు. ఆడ్ స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు అని ఇంకోటి అంటాడు, ఇంకోటి ఎవడో ఏదో అంటాడు. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ హిట్లర్ ఆల్సో, యూనో. సో ద పాయింట్ ఈస్, ఆ పర్టికులర్ టైంలో మీకు నేను ఇవాళ కలిసినప్పుడు మీకు నా మీద ఒక ఒపీనియన్ ఉండొచ్చు. మేబీ 5 years బ్యాక్ వేరేది ఉండొచ్చు, 5 days బ్యాక్ వేరేది ఉండొచ్చు. నా గురించి ఏదో వార్త చదివినప్పుడు మారుతుంది, మళ్ళీ ఎల్లుండి ఎవరో మీకు ఏదో చెప్తే అప్పుడు మారుతుంది. ఆ కంటిన్యూస్ చేంజింగ్ దాంట్లో మీరు చేయలేరు. అవును. అంటే నేను ఇందాక మీరు అన్నదానికి నేను
ఇప్పుడు గవర్నమెంట్స్ ఏమి మారు, గవర్నమెంట్స్ ఎంటర్టైన్మెంట్ పీస్ అన్నప్పుడు నేను అనేది డైరెక్ట్ ఇండివిజువల్ కి ఎఫెక్ట్ పడదంటున్నాను. ఇట్ విల్ వర్క్ ఆన్ ఏ పాలసీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹2 బియ్యం ఇచ్చారు అనుకోండి, అంటే నాకు నిజంగా దాని గురించి అంత details రామగారు తెలియదు. ఇచ్చారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ అది చేసినప్పుడు మేబీ దట్ పర్టికులర్ ఇప్పుడు నేను ఏదో ఒకటి విన్నాను, నాకు నిజంగా తెలియదు, నిజం కాదు, జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ఇట్? రేషన్ బియ్యం ఉంది, నాకు ఎవరో చెప్పారు, వీళ్ళు ఇస్తే వాళ్ళు మంచి బియ్యం కొనుక్కుని ఈ బియ్యాన్ని వేరే ప్రైస్కి అమ్మేస్తున్నారు అని ఎవరో చెప్పారు. ఇప్పుడు నేను మీరు పేదవాడు అనుకో మీకు ఇచ్చానండి ఒకటి ఏదో నాకు ఆ టైంలో, సపోజ్ నేను ఒక అందరికీ ఇది కావాలి అని నేను అనుకున్నా, ఎవరు చెప్పారు నాకు, ఎవరు పక్కన అడ్వైజర్స్ చెప్పారు, వీళ్ళందరూ ఇచ్చారు. క్యాలిక్యులేటర్ ఇచ్చాం అనుకోండి చిన్నపిల్లలకి, సపోజ్ ఆ క్యాలిక్యులేటర్ ఆడు బఠానీకు దానికి అమ్మించాడు అనుకోండి ఒకవేళ, అది డిఫీట్స్ ద పర్పస్ కదా, కానీ దాన్ని మీరు ఎలా ఆపుతారు? సో మీరు వాళ్ళ గురించి అనుకోవటానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికి ఈ సినిమాలో మేము ఎందుకు తీసాం, ఎందుకు ఫ్లాప్ అయింది అన్నంత డిఫరెన్స్ ఉంటుంది. అవును, ఎవడన్నా కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని తీస్తాడా? ఎవడు తీయడు. ఏ పాలిటీషియన్ అయినా ప్రజలు ఎదురొస్తుందని చేస్తాడా, ఒక పాలసీ చేస్తాడా? ఎందుకు? అదే చెప్తున్నా, సేమ్ థింగ్. అదే అప్పుడు మీరు మీ క్యాలిక్యులేషన్ లో మీరు తప్పవచ్చు. అప్పుడు సినిమా ఎంత కష్టమో అనలైజ్ చేయటం, మీ పర్సనల్ లైఫ్ లో మీ పెళ్లి డెసిషన్ కూడా అంతే కష్టం. ఏ డెసిషన్ తీసుకున్నా అవుట్కమ్ మీరు మెజర్ చేయలేరు. దట్ ఈస్ వేర్ జగన్ గాట్ టోటలీ డ్యామేజ్డ్ అండ్ డిఫీటెడ్. I don't know. He could not gauge. కానీ అది కాదు సార్, అది మీరు అంటున్నారు, ఐ డోంట్ నో. ఇప్పుడు దట్ ఈస్ వాట్ యూ వుడ్ లైక్ టు బిలీవ్ అంటున్నా. Not believe, sir, it happened, sir. అది సరే, ఇట్ హ్యాపెండ్, బట్ అదే రీజన్ అని మీరు ఎలా బలగొద్దలు కూడా చెప్తారు మీరు? ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యారని కూడా ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటాయి కదా. ఐఎమ్ షూర్ నాకు తెలియదు, ఐ డోంట్ వాంట్ టు నో ఆల్సో. నేను ఏమన్నానంటే, ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందని, నేను సినిమా ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ వేస్తాను. ఆఫ్ కోర్స్, ఒకడేమో అసలు సినిమా మరీ లెంగ్త్ అయిపోయిందని అంటాడు, ఇంకోటి సెకండ్ హాఫ్ పండలేదు అంటాడు, ఇంకోటి సెకండ్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంది అంటాడు, ఫస్ట్ హాఫ్ బాగాలేదు అంటాడు. ఇన్ని రకాల ఒపీనియన్స్ సేమ్ దాని మీద వస్తే ఏ పర్టికులర్ రీజన్ తో ఫెయిల్ అందని ఎవరన్నా ఎలా ఖచ్చితంగా చెప్పగలుగుతారు? సేమ్ థింగ్ విత్ పొలిటికల్ పార్టీ. అవునండి, మీ ఒపీనియన్ మీరు క్లియర్ గా చెప్పగలుగుతారు, కానీ యూ కాంట్ స్పీక్ ఫర్ ఎవ్రీ వన్. అది నేను చెప్పేది. బట్ ఇట్ ఈస్ ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఎగ్జాంపుల్, నాకు ఒక పర్టికులర్ చాలా కరెక్ట్ గా ఏమంటారు దాన్ని ప్రెడిక్ట్ చేసిన, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో పర్ఫెక్ట్ గా ప్రెడిక్ట్ చేసిన ఒక అనలిస్ట్, ఏమంటుంది దాన్ని పోల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, అందులో నేను మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే, నాకు బిగ్గెస్ట్ రీజన్ ఫెయిల్యూర్ కి లిక్కర్ పాలసీ అని చెప్పాడు. లిక్కర్ పాలసీ ఎందుకు అంటే, ఇప్పుడు జగన్ గారు ఏమనుకున్నారంటే, లిక్కర్ ప్రైస్ పెంచేస్తే ఆ పెంచేయటం వలన డిస్కరేజ్ అవుతారు, అంత ప్రైస్ పెట్టి కొనాలా అని. అప్పుడు ఆ కొనలేకపోతారు, అది ఇంట్లో వాడతారు, అప్పుడు వైఫ్ వాళ్ళందరూ హ్యాపీ అవుతారు, ఫ్యామిలీస్ ఆడవాళ్ళందరూ హ్యాపీ అవుతారు. అదొకటి. రెండోది, కొత్త ఇప్పుడు ఎలాగో లిక్కర్ అంత ట్యాక్స్ అదే వాటికి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ మనమే తీసుకోవడానికి మనమే బ్రాండ్స్ పెడదామా ఏదో ఇలాంటి 2-3 అంటే నాకు క్లారిటీగా తెలియదు. అప్పుడు తను ఏమన్నాడంటే, ఇది ఆయన అనుకున్నారు, జనం ఏమనుకున్నారు, వీళ్ళు రేట్ పెంచితే ఇంట్లో తిండి కూడా పెట్టమా అనేసి దానికి ఖర్చు పెట్టారంట. ఒకటి. రెండు, ఆ మంది ఏదో బాగాలేదు, ఆ బ్రాండ్ అలవాటు లేదు, ఏదో కారణంతో ఆ కోపం వీళ్ళ మీద చూపించి వీళ్ళని కొట్టేవారు, ఎవరు భార్యల్ని. అప్పుడు వీళ్ళు భర్తల్ని వదుకోలేరు, అప్పుడు ఎవరిని వదుకోగలుగుతారు? జగన్ వదుకోవచ్చు. ఇప్పుడు ఇదా కాదా నాకు తెలియదు, కానీ కాదు నేను చెప్పేది ఏంటంటే, ఇది నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నేను డ్రింక్ చేస్తాను కాబట్టి, నేను పర్సనల్ గా. ఇప్పుడు నేను డ్రింక్ చేయకపోతే అదే ఎలా అయినవ్వండి అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అదే నేను చెప్పేది. సో ప్రతి ఒక్కడి కనెక్షన్ వాడికి వేరే వేరే రీజన్స్ ఉంటాయంటున్నాను నేను. ఇప్పుడు ఇందులో సార్ మీరు అందాక ఓ మాట మనం బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్ లో, అప్పుడెప్పుడో నేను చేసిన దానికి ఇప్పుడు రియాక్షన్ ఏంటి అన్న దాని మీద పాయింట్. ఇప్పుడు తిరుపతి లడ్డువే తీసుకుందాం. తిరుపతి లడ్డు 5 ఏళ్ళు ఇట్ వాస్ రియల్లీ బ్లెమిషెస్. తిరుపతి లడ్డు అన్నది దట్ ఈస్ ఎ సెంటిమెంట్ ఫర్ అస్, దట్ ఈస్ ఎ రిచువల్ ఫర్ అస్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఫర్ లార్డ్ వెంకటేశ్వర భక్తులందరికీ. బట్ ఆఫ్టర్ దే కేమ్ టు పవర్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే దాని మీద ఒక ఎంక్వైరీ జరిగింది. అప్పటి వరకు తిరుపతి కొండ మీద ఉన్న అధికారులు కూడా మాట్లాడలేదు.
ఇప్పుడు దాని మీద అన్ని కూడా రిఫార్మేషన్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ యాంగిల్లోనే ఇప్పుడు బికాస్ దే ఆర్ ఇన్ టు పవర్ నౌ ఆల్ దట్ వాజ్ రిడిక్యూల్డ్, దట్ ఆల్ దట్ వాజ్ డిరైడెడ్, డిస్డైన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టు సర్ఫేస్ నౌ. దాన్ని కెన్ ఎనీబడి ఛాలెంజ్ ఇట్ సార్? ఛాలెంజ్ వాట్ ఎగ్జాక్ట్లీ? ఇప్పుడు ఆ రోజున తిరుపతి లడ్డు 5 ఏళ్ళు జరుగుతున్నప్పుడు తిరుపతి అధికారులకు తెలియదా కొండ మీద జరుగుతున్న అధికారులకి? ఇప్పుడు నాకు బికాస్ ఐ హావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ దట్ హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ తిరుపతి లడ్డు, అసలు నేను తెలియదు నాకు దాని గురించి ఏమి. సో అది ఎప్పటి నుంచి అవుతుంది, దానికి కన్సర్న్ అథారిటీ ఎవరు పెట్టారు, అది తెలుసుకోవటానికి ఉన్న ఎవెన్యూస్ ఏమి ఉన్నాయి అనే నాలెడ్జ్ లేనప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ కామెంట్ ఆన్ దట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఆఫీసు, నాకే మా అయితే 10,000 మంది ఉంటారు నా దగ్గర, వాళ్ళల్లో ఏమేమి చేస్తున్నారు కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ చేసి నేను మిగతా వదిలేస్తాను. అవునండి. ఐ విల్ సడన్లీ గెట్ టు నో వన్ డే ఇది జరిగిందని. మీరు ఏది చెప్పినా నేను నమ్ముతాను సార్, ఎందుకంటే ఐ నో యూ వెరీ వెల్. నాట్ టుడే మీరు శివ సినిమా చేయకముందు దగ్గర నుంచి, మీరు ఎర్రమంజిల్లో వీడియో ప్యారలల్లో కూర్చున్న దగ్గర నుంచి నాకు తెలుసు కాబట్టి ఐ బిలీవ్ అండ్ ఐ అండర్స్టాండ్, ఐ ఎండోర్స్ యాజ్ ఎ జర్నలిస్ట్. నాట్ దట్ ఐ సర్టిఫై రాటిఫై. ఇక్కడ ఏంటంటే నేను ఈ మాట ఇందాక నేను ఏమన్నానంటే, తిరుపతి లడ్డు పాడైపోయింది, వరస్ట్ క్వాలిటీ వచ్చేస్తున్నది అని చెప్పినప్పుడు తిరుపతిలో అధికారులు లేరా అప్పుడు ఆ రోజున టు అపోజ్ దట్? చెయ్యలా. బికాస్ యథా రాజా తదా ప్రజ. జగన్ అక్కర్లేదు తిరుపతి లడ్డు గురించి, వీళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు ఆ రోజు చేసిన కామెంట్లు కానీ లేకపోతే మీరు పెట్టిన పోస్టింగ్స్ కానీ టు ది లెవెల్ ఆఫ్ మార్ఫింగ్ అని అన్నారు, బట్ అది మార్ఫింగ్ కాదే ఎగ్జాక్ట్లీ. మీరు దాన్ని పిక్చరైజ్ చేశారు దాంట్లాగా, అండ్ ది పీపుల్ 100% కాల్ ఇట్ ఇన్ జనరల్ దట్ ఈస్ మార్ఫింగ్. ఇంకా దాని మీద ఏమి డిబేట్ ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. ప్లీజ్. మార్ఫింగ్ అనేది యు ఆర్ మ్యానిపులేటింగ్ అన్ ఇమేజ్ అండ్ కనెక్టింగ్ వేరియస్ పీసెస్ టు క్రియేట్ అనదర్ ఇమేజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ లో కూడా అదేం చేస్తుందంటే, టేక్స్ ఆన్ ఏ డేటా, మీ ప్రాంప్ట్ లోంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అవును. అది ఆర్టిఫిషియల్ లేకుండా కూడా ద టెక్నాలజీ ఇస్ వెరీ ఓల్డ్, ఎక్స్ట్రీమ్లీ ఓల్డ్. మన కటింగ్ పేస్టింగ్ టైం లో కూడా చేశారు. కరెక్ట్. అప్పుడు ఆ ఇంటెన్షన్ లో ఆబ్వియస్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CNN, ఫాక్స్ న్యూస్ అనేది ఆపోజిట్ క్యాంప్స్ అనుకోండి అమెరికాలో. ఒక టాప్ జర్నలిస్టులు CNN లో ఉంటారు, ఇక్కడేమో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నట్టు ఒకడు క్రియేట్ చేసాడు వాళ్ళు. అప్పుడు ఏంటి, అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, CNN, ఫాక్స్ వాళ్ళు కూర్చొని మాట్లాడటం అనేది జరగదు, ఎవ్వడు నమ్మడు. కానీ ఇది కూడా చూపించగలుగుతుంది, ఇలాంటి జరిగిందని చూపించగలుగుతుంది అని వాడి ఉద్దేశం అది చేయటానికి. అప్పుడు ఆ ఇంటెన్షన్ లో అంటే కొన్న పవర్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఆడు చేశాడా, లేకపోతే వీళ్ళు గుడిపుటాన్ని చేస్తున్న అందరు లోపల కలిసిపోయారని చేశాడా అనే ఇంటెంట్ అనేది ముఖ్యం. చూపించడానికి అది నేను చెప్పేది. అప్పుడు నేను నా మీద ఇందులో ఏ యాంగిల్ తీసుకున్నారు సార్? ఇది ఇందులో when you posted your thing ఏది అదా ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ చేసిన లేదు, నాకు తెలియదు. అదే చెప్తున్నానండి. అది ఇప్పుడు మా లాయర్ కూడా ఏమంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా నాకు ఒక 1 year బ్యాక్ 1000 ట్వీట్ల తర్వాత పెట్టలేదు, నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయలేదు. ట్విట్టర్ అకౌంట్ లోంచో ఎక్కడి నుంచో అక్కడి నుంచో తీయాలి కదా. అది దానికి మీ లాయర్ ఏమంటున్నాడు, క్లౌడ్ లోకి వెళ్ళిపోతుంది. అది నేను అదే అంటున్నానండి, అది పోలీసే కదా చేసేది, మేము ఎలా చేస్తాం? అది పోలీసులు మాత్రం మనుషులే కదా సార్. వాళ్ళకి యాక్సెస్ ఉంటది కదా కంపెనీస్ నుంచి, అక్కడి నుంచి క్లౌడ్ నుంచి తీసుకోవడానికి. వాళ్ళు ఆథరైజ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి జరుగుతుంది కదా. But they could not do it kada in spite of the time they have consumed. See, that is what he's saying, no. అప్పుడు అది వాళ్ళు చేయలేకపోతే ప్రైమా ఫేసి ఇదే లేదు అని అంటున్నాడు అతను. ప్రైమా ఫేసియే లేదని దట్ ఈస్ వాట్ that is the inference finally. కానీ ఇప్పుడు ఏంటంటే, మీరు ఇప్పుడు ఇందాక నేను చెప్పిన CNN, ఫాక్స్ వాళ్ళు అందరూ కలిసి అన్ని మీరు సీరియస్ గా వాళ్ళ లోపల నుంచి వాళ్ళ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గూడిపోటానికి చేసినట్టు ఒక వీడియో వచ్చింది అనుకోండి. అప్పుడు ఏంటి, ఇది నువ్వు తీసుకో, ఇప్పుడు ఇంత నువ్వు సంపాదించుకో, నెక్స్ట్ నేను తీసుకుంటా అని వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి ఒక మాట్లాడి వీడియో బయటకు వచ్చింది అనుకోండి. దట్ వీడియో ఇస్ పాసిబుల్ టు డూ టుడే. ఏ టైంలో చేయొచ్చు ఆ వీడియో, ఆల్రెడీ చేస్తున్నారు అందరూ.
ఇప్పుడు నిన్న పుష్ప మీద వచ్చింది, అదే పుష్ప మీద వచ్చింది, ఆడియో వచ్చింది. అవునవును కరెక్ట్, వీడియో కూడా చేయొచ్చు. అదే విన్నాను దాని గురించి. సో అప్పుడు ఏంటి, టెక్నాలజీ మీరు అక్కడికి వచ్చేసినప్పుడు దాన్ని ఎలా ఆపుతారు? అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అప్పుడు మీరు కోర్టులో ఇతని ఇంటెన్షన్ ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పించటానికి ఇంటెన్షన్ చేసి దాంట్లో లాభం పొందమంటే అప్పుడు మీకు క్రిమినల్ ఇంటెన్షన్ అవుతుంది. కరెక్ట్. మీరు అప్పుడు నేను నా ట్వీట్లు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నాడు పిల్లోళ్ళలాగా. పవన్ కళ్యాణ్ సైజ్ అంత ఉంటుందా? అది దత్తపుత్రుడు చెప్తా ఉన్న దానికి ఉన్న ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్, అది దాన్ని చేయటానికి. అది మీరు నవ్వించడానికి పుట్టారా, ఆర్ట్ని ఎప్రిషియేట్ చేయడానికి పుట్టారా, ఏదో పని లేకపోయారా, రకరకాలు ఉంటాయి కారణాలు. అంతేగాని పవన్ కళ్యాణ్ మరుగుజ్జు అయిపోయాడని ఎత్తుకుని తిప్పుతున్నాడా అని కాదు కదా. అంటే శ్రీధర్ గారు అక్కడ మీకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 2009లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పవర్ లోకి వచ్చిన తర్వాత సెకండ్ టైం శ్రీధర్ ఒక కార్టూన్ వేసాడు. లోపల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, గోడ పక్కన చంద్రబాబు నాయుడు గారు పేకెత్తి అలా చూస్తున్నాడు, కిందన చేత్తో ఒక నెక్కరేసుకున్న అబ్బాయిని పట్టుకుని, ఆ అబ్బాయి పేరు కింద చిరంజీవి అని రాశాడు శ్రీధర్. ఈ కుర్రాడు ఇంతే ఉన్నాడు, మోకాళ్ళ వరకు ఉన్నాడు చంద్రబాబు గారికి. చంద్రబాబు గారు తల ఎత్తి గోడ మించి చూస్తున్నాడు, లోపల సెలబ్రేషన్స్ అవుతున్నాయి, రాజశేఖర రెడ్డి గారు కాకర పువ్వు వెలిగిస్తున్నాడు. ఇవి కామన్ గా వచ్చేవి. ఇక్కడ ఏమైందంటే, బికాస్ శ్రీధర్ ఒక పేపర్ కి పనిచేస్తున్నాడు, అండ్ ఈనాడు పేపర్ ఈజ్ నోన్ టు బి సపోర్టింగ్ టీడీపీ అండ్ అగెన్స్ట్ కాంగ్రెస్. దట్స్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్స్ అవన్నీ కూడా. ఇక్కడ మీ విషయంలో దట్ ఈస్ వేర్ టోటల్ క్రాస్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే రామ్ గోపాల్ వర్మ గారు వైఎస్ఆర్సీపీ మనిషి కదా, జగన్ మనిషి కదా. ఈనాడు కూడా ప్రతిసారి ఏదో పార్టీకి ఎగెన్స్ ఉంటారు కదా, ఒకటే పార్టీ ఉంటది కదా. ప్రతి న్యూస్ పేపర్, ప్రతి వాళ్ళ స్టాండ్స్ ఉంటాయి. అందులో ఏంటి, మీరు ఈసారి ఇచ్చినప్పుడు కూడా మొట్టమొదటి సాక్షికి ఇచ్చారు మీరు ఏది ఇంటర్వ్యూ. ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.